సజీవుడు మన రక్షకుడు యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమిస్తున్నాడు, ఇప్పటి వరకు బ్రతికించాడు. దేవుని యొక్క నామంలో మనం కూడుకోవడానికి ఒక గొప్ప అవకాశమును దేవుడు దయచేశాడు. దేవుని ప్రేమించు వారికి అనగా దేవుని ప్రేమించి, దేవుని మాటలను ప్రేమించి, దేవుని యొక్క మాటలను గౌరవించి మనము వస్తున్నాము. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ వాగ్దానం ఏమిటంటే, మనము ఎప్పుడైతే హృదయపూర్వకముగా ప్రభు దగ్గరికి వస్తామో, మనం కోరుకొనుచున్నాము, క్రీస్తుకు కలిగిన సంపూర్ణత నాకు కూడా కావాలి. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణత నాకు కూడా కావాలనేటువంటి ఉద్దేశం. ఆ ఉద్దేశానికి, ఆ గురికి చేరుకోవడానికి దేవుడు మనకు అనేక అవకాశాలు, పలుమారు ప్రభు నామములో మనం కూడుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవునికి వందనాలు. 33వ కీర్తన 12వ వచనము ఈరోజు ధ్యానం. కీర్తనల గ్రంథము దావీదు గారు వ్రాసినటువంటి కీర్తన, పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడినటువంటి కీర్తన, అన్ని తరములకు సరిపోయినటువంటి మాటలు. కీర్తనలు 33:12వ వాక్యము. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. ఇది రెండు వైపులా ఉన్నది ఈ మాట. 12వ వచనంలో మన వైపు నుండి బైబిల్ దేవుడు తన్ను తాను వాక్యం ద్వారా ప్రత్యక్షపరచుకున్నటువంటి దేవుడు ఎవరికైతే దేవుడైతాడో, ఎవరైతే తనను దేవునిగా గుర్తిస్తారో వారు ధన్యులు. అది మన వైపు నుండి. ఆయన వైపు నుండి, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. ఆయన మనల్ని చూచి, వీరు నా స్వాస్థ్యము. మనము ఆయనను చూచి, ఈయనే నా దేవుడు. ఇవి రెండు ఈరోజు మొదటిది మాత్రమే మనం చూడబోతున్నాము. ఈ దేవుణ్ణి, ఈ ఈ ఈ బైబిల్లో ప్రత్యక్షపరచుకున్నటువంటి వారిని మనము దేవునిగా కలిగినటువంటి జనులు ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రపంచంలో దేవులనబడిన వారు, దేవతలనబడినటువంటి వారు, మరియు మానవుడే దేవుడు అన్నటువంటి ఐడియాలజీస్ ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రభు అయినటువంటి, సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తే నా దేవుడు అని ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో చాలు. ఇక దానికి మించినటువంటి ఆశీర్వాదము లేదు. ఒక్కసారి ఈయనే నా దేవుడు, ఈయనే నా దేవుడు అన్న మాటలో సర్వస్వము ఆయననే. ఆయన యందే నాకు నమ్మిక. ఏ విషయం అందైనా నేను ఆయననే చేరుకుంటాను. ఆయన నమ్మదగిన వాడు. ఆయనను నేను ఎరిగి ఉన్నాను, అనుభవపూర్వకముగా తెలుసుకొని ఉన్నాను. ఈయనే నా దేవుడు అన్నటువంటి వారి జీవితాలు ధన్యములు. ధన్యత అనగా దీవింపబడిన వారు, ధన్యత అనగా పరలోకానికి వారసులుగా చేయబడినటువంటి వారు, ధన్యత అనగా దేవునికి పిల్లలుగా చేయబడినటువంటి వారు. సర్వస్వము ఆయననే నాకు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దానియేలు గారు కూడా చూడండి, తన గ్రంథములో, దానియేలు గ్రంథము 11వ అధ్యాయము
దానియేలు గ్రంథము 11వ అధ్యాయము. ఈ మాట నేను దాదాపుగా 25 సంవత్సరముల క్రితము ఒక వ్యక్తి, యవనస్తుడు, ఈ మాటను పంచుకుంటున్నప్పుడు నాలో రాయబడినటువంటి మాట. 32వ వచనము. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనము. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనునైతే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. 11వ అధ్యాయములో శత్రువులు పవిత్రమైనటువంటి దేశం మీదికి వచ్చినప్పుడు, దేవుడు ఎన్నుకున్నటువంటి యెరూషలేము మీదికి వచ్చినప్పుడు, తమ దేవుణ్ణి వారు అంగీకరించినందుకు వారు ఎంతగానో బలము పొందినటువంటి వారుగా మనము చూస్తున్నాము. దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. దేవునికి స్తోత్రం. దేవుని ఎరిగినటువంటి వారు, ఈయన నా దేవుడని గుర్తించినటువంటి వారు. దానియేలు గ్రంథము గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8, 9 వచనాలు నేను చదువుతున్నాను. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులయుంటిరి గాని, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరలా తిరుగనేలా, మునుపటి వలె మరల వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఆ కాలం అందైతే ఒక కాలం ఉన్నది మన జీవితంలో. దేవుడు అంటే ఎవరో తెలియదు. దేవుడు నాకు తెలుసు అన్న మాటలో 2 అర్థాలు. బుద్ధిపూర్వకముగా తెలుసుకొనుట. బుద్ధిపూర్వకముగా తెలుసుకొనుట అనగా మనము ఒక వ్యక్తిని గురించి మనము చదువుట ద్వారా తెలుసుకొనవచ్చును, లేదా ఎవరైనా మనకు బోధించుట ద్వారా మనం తెలుసుకొనవచ్చును, లేదా అటువంటి ఆ గుంపులో మనం జన్మించినందుకు ఎంతోమంది తన గురించి మాట్లాడుతుంటారు. అనేక రూపాలలో దేవుని గురించినటువంటి సమాచారము మనకు తెలుస్తుంది. రెండవ అర్థం ఏంటంటే వ్యక్తిగతముగా, అనుభవపూర్వకముగా దేవుణ్ణి తెలుసుకొనుట. ఆ కాలమందైతే ఒక కాలం ఉన్నది, దేవునిని ఎరుగని వారు. ఇప్పుడు నేను 30 సంవత్సరముల వరకు నాకు దేవుని గూర్చినటువంటి అనుభవము లేదు. నాకు 30 సంవత్సరాలు వచ్చేంత వరకు నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను. తెలుసు, ఆ క్రైస్తవ కుటుంబంలో ఉన్నప్పుడు ఆలయాలకు వెళ్ళడము, ఎవరైనా చెప్తుంటే వినడము, అది కాదు కదా. దేవుని ఎరుగుట అది కాదు. కానీ ఎప్పుడైతే వ్యక్తిగతంగా నేను పాపినని, ఈ పాప భారం నుండి రక్షించేది యేసుక్రీస్తేనని ఎప్పుడైతే నేను నమ్మానో, అనుభవించానో, దాన్ని దేవుని ఎరుగుట. అప్పటి నుండి నా జీవితము ధన్యమైనది, ఆశీర్వదించబడినది, దీవింపబడినది. దేవుడు నన్ను మాత్రము వదలటం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సృష్టికర్తనే నాకు తోడుగా ఉంటే
ఎంత బలము, ఎంత నిరీక్షణ. యెహోవాను తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. 33వ కీర్తన 12వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. నిజమునకు దేవుళ్ళు కాని వారికి ఎంతో మందికి దాసులై ఉన్నాము ఒకప్పుడు. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును. ఇప్పుడు ఈ షిఫ్ట్ మీరు గమనించారండి? ఈ ఈ ఈ ఈ ఈ కోణము మీ జీవితంలో కనబడుతుందా? ఒక కాలం ఉన్నది మీ జీవితంలో, దేవుని ఎరగనటువంటి కాలము. దేవుని ఎరిగినటువంటి కాలము. ఈ షిఫ్ట్ అనేటువంటిది తప్పకుండా ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలిలో ఆ షిఫ్ట్ కనబడుతుంటుంది. దాన్ని చీకటి నుండి వెలుగులోనికి, రక్షణలోనికి వచ్చుట, అనుభవపూర్వకముగా యేసుక్రీస్తుని తెలుసుకొనుట. ఇప్పుడు గలతీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారినై ఉన్నారు గనుక, బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూలపాఠముల తట్టు మీరు తిరుగనేలా. దేవుణ్ణి ఎరిగాము, మాకు తెలుసు అంటే ఏంటి? రుజువేంటి? నేను దేవుని నమ్ముకున్నాను సార్, రుజువేంటి? ఇక్కడ అనేక రుజువులలో మూల పాఠముల తట్టు ఎవరైతే తిరుగుచున్నారో మీకు దేవుడు ఎవరో తెలియదు. మూల పాఠముల తట్టు అంటే ఏమిటి? నెక్స్ట్ వచనములోని, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఇది మాట్లాడుతున్న నేను, వింటున్నటువంటి నీకు వీటి మీద ఏదైనా నమ్మిక ఉంటే, ఇవి మూల పాఠములు. మనం నిజమైనటువంటి దేవుణ్ణి నాకు తెలుసు అన్నటువంటి వారికి వీటి మీద, వీటి యొక్క ప్రభావము మీద నమ్మిక ఎందుకు వస్తుంది? ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమంటాడయ్యా అంటే, దినములు మన కొరకు ఉన్నాయి. మనం చెప్తేనే దినము, మనం అనుకుంటేనే దినము. దినములకు మనము లేము. దినములు మనల్ని శాసించకూడదు. దినములు గాని, మాసములు గాని, సంవత్సరములు గాని. ఎందుకు మూల పాఠముల తట్టు మన మనసు వెళుతుంది అంటే, నిజమైనటువంటి దేవుణ్ణి ఇంకా మనము తెలుసుకొనలేదు. సంపూర్ణముగా, అనుభవపూర్వకముగా తెలుసుకొనలేదు. మీరు ఆచరిస్తున్నారా? వాటి మీద నమ్మిక. పలానా రోజు మంచి రోజు, పలానా నెల మంచి నెల, పలానా సంవత్సరము, సంవత్సరములు మనల్ని శాసిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఎవరైనా మన ఇంట్లో నిద్రిస్తే సంవత్సరం వరకు, లేదా 2 సంవత్సరాల వరకు, లేదా 3 సంవత్సరాల వరకు, ఇది చేయకూడదు, మీరు మా ఇంటికి రాకూడదు, మేము మీ ఇంటికి పోకూడదు, వివాహాలు చేసుకోకూడదు, ఇక ఎన్నో. ఈ ఆలోచన, ఈ యొక్క జీవన విధానము యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించిన వారిలో జరుగుట న్యాయమా? న్యాయమేనా? యేసుక్రీస్తు యొక్క ఆ భౌమత్వము, సర్వాధికారము, ఆయన యొక్క కార్యములు ఈ చిన్న చిన్న వాటి
మీకి పోల్చుకుంటే అవి అసలు లెక్కలేనటువంటివి కదా! లెక్కలేనటువంటివి. చాలామంది నన్నడుగుతుంటారు, "ఈ లెంట్ సీజన్‌లో మీరు అవి చేస్తారా? ఇవి చేస్తారా? ఇవి చేయవచ్చునా? అవి చేయవచ్చునా?" అయ్యా! లెంట్ ప్రారంభము కాకముందున్నటువంటి దినములు, లెంటులో ఉన్నటువంటి దినములు ఒక్కటే. ఒక్కటే. ఆ భస్మ బుధవారమునకు ముందున్నటువంటి మంగళవారానికి, భస్మ బుధవారానికి ఏం తేడా లేదు. ఎందుకో దాని మీద అంత శ్రద్ధ ఆ దినము మీద. శుక్రవారం అంటే ఎందుకో అంత శ్రద్ధ. ఆ! మళ్ళా గుడ్ ఫ్రైడే అంటే ఎందుకో అంత శ్రద్ధ. గుడ్ ఫ్రైడే అన్నా ఒక్కటే. గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే శనివారం అన్నా ఒక్కటే. ఆ రోజు ప్రభు సిలువ వేయబడ్డాడు సార్. శుక్రవారం ప్రభువు సిలువ వేయబడ్డాడు. సిలువ మీద 7 మాటలు పలికాడు. దానికంటూ ఒక ప్రత్యేకత ఉంది కదా! శనివారం గూడా అంతే ప్రత్యేకత ఉంటది. ప్రభు కార్యములను దినములకు పరిమితం చేస్తే ఎంత కొద్ది బుద్ధి. ప్రభు యొక్క గొప్పతనాన్ని అసలాయనను పట్టజాలమా? పట్టుకొనగలమా ఆయనను? ఆయన కార్యములను పట్టుకొనగలమా? ఆయన కార్యములను దినములకు పరిమితం చేయగలమా? అది పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షతతో ఈ చిన్న చిన్నయన్నీ కొట్టుకపోతాయి. ఈ చిన్న చిన్నయన్నీ కొట్టుకపోతాయి. ఊహించుకుందాము ఒక సంఘము 7 మాటలను శనివారము ధ్యానించిందనుకోండి. 7 మాటలు మనం శనివారం జేసుకుందాము. తట్టుకుంటారా అండి? తట్టుకుంటారా? ఏం తప్పులేదు. శుక్రవారం జేసినా ఒకటే, గురువారం జేసినా ఒకటే, శనివారం జేసినా ఒకటే, రేపు జేసినా ఒకటే. యేసుక్రీస్తుని ప్రభువుగా, రక్షకునిగా, కాపరిగా, దేవునిగా నీవు అంగీకరిస్తే, నేను అంగీకరిస్తే ఈ మూల పాఠముల తట్టు ఎందుకు తిరుగుచున్నాము? అది నిజమా? ఇది నిజమా? మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. అపోస్తలులు ఎంత ఎన్ని సార్లు, ఎన్ని రకాలుగా చెప్పిన గలతీ పత్రికలో ఉన్నటువంటి వారు క్రైస్తవులే. క్రైస్తవులే ఇంతగా మీకు సువార్త చెప్తే, మళ్ళా మీరు వెనక్కికి పోయి ఆ! అవి చేస్తున్నారు. మీరు మొట్టమొదటగా ఆత్మతో ప్రారంభించారు. శరీర క్రియలతో మీరు మీ జీవితాన్ని ముగించాలనుకుంటున్నారా? ఇంత దూరం బాగానే వచ్చారు గదా! మళ్ళా వెనక్కెందుకు బోతున్నారు? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9, 10 వచనాలు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9, 10 వచనాలు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఇప్పుడు అప్పుడు దేవుని ఎరగనటువంటి వారము, ఇప్పుడు దేవుని ఎరిగినటువంటి వారు.
ఎట్లా ఎట్లా దేవుని ఎరిగినటువంటి ప్రజల యొక్క విశిష్టత చూడండి. దేవుని ఎరిగినటువంటి ప్రజల యొక్క ప్రత్యేకత, ఒక ఆధిక్యత, ఒక గుర్తింపు. మీరు రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజలుగా మీరు లేరు, కానీ ఇప్పుడు మీరు దేవుని ప్రజలైతేరి. చీకట్లో నుండి వెలుగులోనికి మనం వచ్చాము. దేవుని ఎరిగినటువంటి వారు ఏంటి గుర్తు? నాకు దేవుడు తెలుసు. గుర్తేంటి? చీకటి వద్దు, పాపం వద్దు, అతిక్రమము అసహ్యము. నేను నమ్ముకున్న యేసు క్రీస్తు పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు. ఇప్పుడు అన్ని వెలుగు కార్యములే. దేవునికి స్తోత్రం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఏం ధన్యత, ఏం ఆశీర్వాదం ఉంది అంటే వెలుగును కోరుకొనుట. వెలుగును కోరుకొనుటలో ఉన్న ఆశీర్వాదాలు. వెలుగు కోరుకుంటే మొట్టమొదటగా మనకు భౌతికముగా మంచి ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే చెడ్డ పనులు చేయము కదా, దురలవాట్లకు వెళ్ళము. వెలుగులో మన కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వెలుగులో ప్రేమ ఉంటుంది కదా, వెలుగులో క్షమాపణ ఉంటుంది కదా, వెలుగులో ఓర్పు ఉంటుంది కదా, దీర్ఘశాంతం ఉంటుంది కదా. కాబట్టి నా వల్ల నా కుటుంబంలో ఏ కలహాలు జరగవు. వెలుగులో ఉండడం వలన సమాజానికి ఎంత మేలండి, ఎంత దీవెన, ఎంత ధన్యత. ఒకరికి మనం హాని చెయ్యము, మోసం చెయ్యము. దేవుని ఎరుగుటలో, వెలుగులోనికి వచ్చుటలో మన జీవితం ఎంత ధన్యత, ఎంత దీవెన. మనకు ఆశీర్వాదము, మన కుటుంబానికి ఆశీర్వాదము, మన సమాజానికి ఆశీర్వాదము, మనం ఉంటున్నటువంటి సంఘానికి కూడా గొప్ప దీవెన. నా వల్ల ఎవరికి హాని జరగకుండా నేను చూసుకుంటాను. సంఘములో నేను యేసుక్రీస్తు నాకెవరో తెలుసు. నా స్థానంలో యేసుక్రీస్తు ఉంటే ఏలాగు ప్రవర్తిస్తాడో నేను కూడా అలాగే ప్రవర్తించాలని ఆశ. చాలా కాలం కిందట ఒక పాస్టర్ గారు, వారికి సంఘానికి ఎంత కొట్లాటలు అవుతున్నాయో, ఎంత కొట్లాటలు అంటే కోర్టు కేసులకు కూడా వెళ్ళారు. ఈయననేమో వాళ్ళ మీద, వాళ్ళేమో ఈయన మీద. నాకు చెప్పాడు. ఇదంతా చెప్పినప్పుడు నేను అడిగాను, నీ స్థానంలో యేసుక్రీస్తు ఉంటే ఏం చేస్తాడు? నీ స్థానంలో యేసుక్రీస్తు ఉంటే ఏం చేస్తాడు? వాళ్ళందరూ కలిసి ఒక మాట అంటున్నారు కదా, వద్దంటున్నారు కదా, వెళ్ళిపో. నీ స్థానంలో యేసుక్రీస్తు ఉంటే ఏం చేస్తాడు? అది వెలుగులో ఉన్నటువంటి జీవితము. అది వెలుగులో ఉన్నటువంటి దేవుడు నీకేం తక్కువ చేశాడే? నీకేం కావాలి? ఇన్ని సంవత్సరాలు దేవుడు నిన్ను పోషించాడు కదా, ఇక ముందు పోషించాడా? ఇక లోకంలో అదొక్కటే సంఘం ఉన్నట్టు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు దీవింపబడిన, ఆశీర్వదించబడినవారు. అది ఎప్పుడు? నిజముగా దేవుని ఎరిగినటువంటి వారు, ఆ మూల పాఠముల తట్టు పోనటువంటి వారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యము నుండి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో
పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ఇన్ని దేవుని ఎరగకపోతే ఇంత చీకటి, సున్నతి లేని వారు, వాగ్దానం లేని వారు, పరదేశులు, ఇవన్నీ అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించినటువంటి వారు దేవునికి సమీపంగా వచ్చేశారు. ఎంత ధన్యత! యేసుక్రీస్తు రక్తంలో కడిగబడినటువంటి వారికి ఎంత ధన్యత! ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషముననగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము అంటే ఈ ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని పట్టుకొని గట్టిగా పట్టుకొని ఎంత గట్టిగా పట్టుకున్నారంటే, మేము పరిశుద్ధులం, మీరు పాపులు. ఎంత గట్టిగా పట్టుకున్నారంటే, మేము దేవుని ప్రజలము, మీరు దయ్య పిల్లలు. ఈ విధి రూపకమైనటువంటి ధర్మశాస్త్రం ఎంత గట్టిగా పట్టుకున్నారంటే, మీరు మా దగ్గరికి రాకూడదు, మమ్మల్ని టచ్ చేయకూడదు, మీకు సున్నతి లేనటువంటి వారు, శాపగ్రస్తులు. ఇది వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గల్ఫ్. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు రక్తములో, యేసుక్రీస్తు శిలువ మీద ఆయన ఈ విధి రూపకమైనటువంటి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మన ఉభయులను ఆయన ఏకము చేశాడు. ఇది ఒక గుర్తు. నాకు దేవుడు ఎవరో తెలుసు అన్నటువంటి వారు ఇతరులను చూచే స్వభావము, చూచే దృష్టి ఉంచడండి. దృష్టి, తోటి విశ్వాసులను చూచే దృష్టిలో ఆ గోడలు, మధ్యలో గోడలు ఉండవు. మీరు వేరే, మేము వేరే, మీరు వారు, మేము వీరు అన్నటువంటి గోడలు ఉండవు. యెహోవా దేవుడు, యెహోవానే నీకు దేవుడు. యెహోవానే దేవుడైతే ఈ గోడలు ఎందుకు వచ్చాయి? యెహోవాయే దేవుడైతే ఈ మూలపాటలు ఎందుకు వచ్చాయి? యేసుక్రీస్తు ఇంకా సంధి చేయలేదా? ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించలేదా? తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నాకు యేసుక్రీస్తు దేవుడు. రుజువులేంటి? ఇక ఎన్నో మనం విన్నటువంటివి. పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి మరొకసారి యేసుక్రీస్తే నా దేవుడు అన్నటువంటి నిర్ధారణ, యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకొని దానికి తగినటువంటి జీవితము మనం జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన. వాక్యమైన ప్రభువా, ఈ జీవము కలిగినటువంటి మాటలను నాలో మాలో ఫలింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.